కడప నగరంలోని దేవుని కడప శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మాసోత్సవం ఘనంగా జరిగింది. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో వేద పండితులు వేద మంత్రోచ్చారణతో మధ్య శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఇక ఈ కళ్యాణ వేడుకలకు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవంలో 19/1/2026 నుంచి 27/1/2026 వరకు తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆరవ రోజైన ఈరోజు శ్రీదేవీదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి తిరుకల్యాణమోత్సవం అత్యంత వైభవంగా తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్ష పాత్రలు కోరుచున్నారు. ఈరోజు సాయంకాలం స్వామివారు గజవాహనంపై దర్శనమిస్తారు. రేపు ఉదయం రథసప్తమి సందర్భంగా రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తాదులందరూ ఈ వాహన సేవలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షల పాత్రలో పాల్గొని కోరుచున్నాం. లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవంలో 19/1 ఈరోజు దేవుని కడపలోని బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీనివాస కళ్యాణం జరిగింది. అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా. ఈ సందర్భంగా దేవుని కడపలోని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగనే ఇంకా రాబో కాలంలో టెంపుల్ని ఇంకా డెవలప్ చేసేసి భక్తుల సౌకర్యార్థం ఇంకా మెరుగుపరిచేసి ముందుకు తీసుకెళ్తాం. అలాగనే ఈ యొక్క దేవాలయాన్ని డెవలప్మెంట్ చేయడానికి అనేక ప్రణాళికలతో ముందుకు పోతున్నాము. అలాగనే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఫండ్ కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను. అలాగనే దేవుని కడపలోని రహదారులు కానీ, దీనికి అప్రోచ్ రోడ్స్ కానీ, అవుటింగ్ కానీ అన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అలాగనే దేవుని కడప చెరువును కూడా మనము ప్రక్షాళన చేసి బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని బృహత్ ప్రణాళికలు చేసుకొని ఎటువైపు నుంచి మనకు ఫండ్స్ వస్తాయి, అటువైపు నుంచి అంతా రిసోర్సెస్ ఎక్కడ ఉంటుంది అవైలబిలిటీ అన్ని మనం రీసెర్చ్ చేసి తీసుకొచ్చే విధంగా పని చేస్తున్నాం. నేను కానీ మన పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారిని సందర్భంగా తెలియజేసుకున్నాం. అలాగనే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్క కడప నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని కడపలోని బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు